వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతికి పంతులు గారు తన అత్తగారి ఫ్యామిలీలో దోషం ఉంది, ఆ దోష నివారణ కోసం 12 రోజులు కఠినమైన వ్రతం చేయాలి, దానికోసం రేపు ఉదయాన్నే నువ్వు రావాలి అని చెప్పడం గుర్తుకు వచ్చి ఇక పొద్దున లేచి తలారా స్నానం చేసి గుడికి చేరుకుంటుంది చామంతి. చామంతితో దోష నివారణ పూజ చేయిస్తూ ఉంటారు పంతులు గారు. అమ్మ, ఇది మొదటి రోజు, నేను చెప్పిన నియమాలన్నీ గుర్తున్నాయి కదమ్మా చామంతి అని అంటారు. గుర్తున్నాయి పంతులు గారు, నేను కట్టిక ఉపవాసం ఉండి అలాగే రాత్రిపూట నైవేద్యం తిని కట్టిక నేలపై పడుకోవాలి, అదే కదా. అలాగే 12 రోజులు ఈ కఠినమైన దీక్ష చేస్తే మా అత్తగారి ఫ్యామిలీ అంటే అయ్యగారి ఫ్యామిలీ ఖచ్చితంగా దోష నివారణ నుండి బయటికి వస్తుంది. ఖచ్చితంగా ఇది నేను చేస్తున్నాను, చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. అమ్మ, ఈరోజు చాలా నిష్టగా పూజ పూర్తయింది. అలాగే మొదటి రోజు కాబట్టి మీ అత్తగారికి ఈ కుంకుమ మీరు పెట్టాలి అనగానే అలాగే పంతులు గారు అని చెప్పి ఇక అమ్మవారి దగ్గరున్న కుంకుమని ఒక పొట్లం కట్టి పంతులు గారు ఇస్తారు. అమ్మయ్య, మొదటి రోజు దిగ్విజయంగా పూజ పూర్తి చేశాను అని చెప్పి ఇక ఇంటికి వస్తుంది చామంతి. హాల్లో అందరూ కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళావే అనగానే అమ్మ, పక్కింటికి వెళ్ళాను, పక్కింట్లో ఏదో పూజ చేశారు, మీకు కుంకుమ పెట్టుకోమని ఇచ్చారమ్మా అని చెప్పి అనగానే రమాదేవి విరుచుకుపడుతుంది. ఎలా కనిపిస్తున్నానే, నువ్వు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు కుంకుమ ఇచ్చాను, పసుపిచ్చాను, బొట్టిచ్చాను అంటే నేను పెట్టుకుంటానా అని చెప్పి ఇక రమాదేవి అక్కడ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక చామంతి ఇప్పుడెలా, అయ్యగారికి ఇప్పటికే ఆరోగ్యం బాగోలేదు, రమమ్మ తన భార్య, తను పసుపు కుంకుమలు చల్లగా ఉండాలంటే ఈ కుంకుమ పెట్టాలని పంతులు గారు చెప్పారు, ఇప్పుడు ఎలా అని చెప్పి పాపం బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. ఇక చంద్రిక తన వెనకాలే వచ్చి, అమ్మ చామంతి, ఏమైంది, నువ్వు అమ్మగారికి కుంకుమ ఇవ్వాలనుకున్నావు, రమమ్మ ఎక్కువగా కుంకుమ పెట్టుకోరు కదా, నువ్వు బాధపడద్దు అనగానే అత్త, అది పక్కింటి వాళ్ళు ఇచ్చింది కాదు, పంతులు గారు ఇచ్చారు. అలాగే అయ్యగారికి ఈ కుటుంబానికి చాలా పెద్ద దోషం ఉందంట, అలాగే ఆ దోష నివారణ కోసం ఇక తను అర్చన చేసి ఈ కుంకుమ ఇచ్చారు, అలాగే అయ్యగారి భార్య ఈ కుంకుమ పెట్టుకోవాలన్నారు అనగానే అంటే పంతులు గారు చెప్పారమ్మా అని అంటుంది చంద్రిక. అవునత్త, అయ్యగారి భార్య మాత్రమే ఈ కుంకుమ పెట్టుకోవాలంట అని చెప్పి కుంకుమ తీసుకొని బాధపడుతూ ఉంటుంది. అయ్యో రమామ్మకి నేను చెప్తాలే, ఆ కుంకుమ నాకు ఇవ్వు అని చెప్పి చంద్రిక ఆ కుంకుమని తీసుకుని అక్కడి నుండి వెళ్తుంది. ఎందుకో ఈ మధ్య చంద్రికత్తలో చాలా ధైర్యం ఉంది, అలాగే రమామ్మని కూడా ఎదిరిస్తుంది. అవును, జీతం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబానికి సేవ చేస్తున్న చంద్రికత్త అంటే భయపడక ఏం చేస్తారు, నిజాయితీకి ఖచ్చితంగా ధైర్యం ఎక్కువ, తప్పు చేసిన వారికి భయం ఎక్కువ. చంద్రికత్త జీతం తీసుకోకపోయినా ఈ ఇంట్లో ఉన్నవారి అందరిపై చాలా ప్రేమగా ఉంటుంది, అయ్యగారంటే చాలా ప్రేమ అని చెప్పి ఇక చామంతి తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్రిక తన రూంలోకి వెళ్ళి, నేను ఆయన భార్యని, ఈ కుంకుమ పెట్టుకునే అర్హత నాకు మాత్రమే ఉంది అని చెప్పి తను కుంకుమ పెట్టుకుంటుంది. ఇక హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి కుంకుమ పెడుతుంది చంద్రిక. చంద్రిక, నాకేం కాదులే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అనగాలే, లేదు, మీరు కోలుకునేదాకా ఈ గుండె తపన ఆగదు అని అంటూ ఉంటుంది చంద్రిక. ఇక ఈ కుంకుమ ఎవరు తీసుకొచ్చారు అనగానే మన చామంతి అర్చన చేయించి పంతులు గారు ఇచ్చిన ఈ కుంకుమను తీసుకొచ్చారు, మీ భార్యగా పెట్టుకుంటే మీకు దోషాలు ఏమైనా ఉంటే పోతాయంట, అందుకే నేను పెట్టుకున్నాను, రమ కూడా ఇస్తే రమ వద్దనింది అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక. ఒక్కసారిగా అప్పుడే వచ్చిన రమాదేవి షాక్ అవుతుంది. వసే చామంతి, అసలు నిజం చెప్పకుండా పక్కింటికి వెళ్ళానని చెప్పావు, ఇప్పుడు చంద్రిక కుంకుమ పెట్టుకుంది, అదే కదా భార్య, ఛా, అప్పుడప్పుడు తెలివిగా బిహేవ్ చేస్తాను అనుకుంటాను, ఇలా పప్పులో కాలేస్తాను అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రోజా అలాగే నిషా ఈసారి దాన్ని కనీసం బుక్స్ వైపు కూడా రానివద్దు అని అంటుంది రోజా. తప్పకుండా అక్క, ఈరోజు 12:30 చేశాను, ఇక అది తెల్లవారు 3 దాకా నా కోసం బుక్స్ కోసం ఇదిగో ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది, నేను డోరే తీయను అనగానే సరే, తనకి ఇలాగే ఈ నెల రోజులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా చెయ్యి, అది లాయర్ అవ్వకుండా ఆగిపోతుంది అని అంటుంది. సరే అక్క అని చెప్పి నిషా అనడంతో ఇక చామంతి వీళ్ళిద్దరి మాటల్ని వింటుంది. ఎందుకక్క,
ఆ గండు పిల్లితో కూడి సొంత చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. కష్టపడి లాయర్ అవ్వాలనుకుంటున్నాను. నీకెందుకు అది నచ్చటం లేదు అని చెప్పి ఇక రోబో చిట్టి దగ్గరికి వచ్చి కృష్ణ భగవాని దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. అయ్యో చామ్, నువ్వు బాధపడుతున్నావా? ఎన్ని కష్టాలైనా ధైర్యంగా నువ్వు ముందుంటావు కదా అని అంటూ ఉంటుంది రోబో చిట్టి. నిజమే చిట్టి, కానీ మనుషులనేవారు మనం ఎంత కష్టపడినా అవతల వారికి అది ఎగతాళిగా అనిపించవచ్చు. నేను బాగా చదివి కలెక్టర్ అవ్వాలని ఇంటి మొత్తం పనిచేసి ఏదో ఒక 2 గంటలైనా చదవాలనుకుంటున్నాను. కానీ ఆ నిషా అమ్మ డబ్బు పొగరుతో ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ, ఫోన్లో రీల్స్ చేసుకుంటూ, ఇక టైంపాస్ చేస్తూ అవసరమైన బుక్స్ని చదవకుండా నాకివ్వకుండా కాలయాపన చేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అని అంటుంది. అయ్యో చామ్, ఇంకా నువ్వెక్కడున్నావు? నన్ను సలహా అడగకుండా ఎలా ఉన్నావు అనగానే, చెప్పు చిట్టి, ఏం సలహా ఇస్తావు అనగానే, ముందు నీ ఫోన్ తీసుకురా అని అంటారు. సరే ఇదిగో నా ఫోను అని చెప్పి అంటుంది. ఈ మధ్య జెమినీ ఏఐ ఒక మనకి ఉందని నీకు తెలీదా? ప్రపంచం మనకి ఏమైనా ఎక్కడున్నా అసలు మనం ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా ఏఐకి అడిగితే సమాధానం చెప్తుంది. విసుగు లేకుండా 24 గంటలు మన సొంత మనిషిలా, అమ్మలా, నాన్నలా, భర్తలా, పిల్లల్లా ఇలా మనకి ఎలా నచ్చితే అలా మాట్లాడచ్చు. మనకి ఏం అవసరమైతే అది మాట్లాడచ్చు. నీ ఎగ్జామ్స్కి కావలసినవన్నీ నువ్వు అడుగుతూ ఉంటే తనే ఆన్సర్ చేస్తుంది. ఫోన్ దగ్గరున్నప్పుడు ఇక ఆ నిషా గురించి నీకు చింత ఎలా? అది ఎలాగూ చదవటం లేదు. నువ్వు ఏఐ ద్వారా అన్ని ప్రశ్నలు వేసి ఇక హ్యాపీగా చదువుకో. నువ్వు వంట చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఇలా ఏదైనా సరే అనగానే, చిట్టి ఐ లవ్ యూ అని అంటుంది. ఏంటి చామ్, నాకు కాకుండా చిట్టికి ఐ లవ్ చెప్తున్నావు అని అంటారు ప్రేమ్ బాబు, చిట్టి నాకు మంచి ఐడియా ఇచ్చింది, మీరు ఇచ్చారా ఏంటి అనగానే, అయ్యో నేను నిషా దగ్గర బుక్స్ తీసుకొని ఇక ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చాను. ఆ బుక్స్ ఈరోజు వస్తాయి. నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు ఈ చిట్టిగాడు క్రెడిట్ కొట్టేశాడు అనగానే, అబ్బా నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో. బాబు మీరు బుక్స్ తీసుకురండి, దానిలో డౌట్స్ని ఏఐకి అడుగుతాను, అప్పుడు నేను లాయర్ అవడం గ్యారంటీ అనగానే, చామ్, మంచి వాళ్ళకి దేవుడు, సైన్స్, రోబో, మనుషులు అందరూ సహాయం చేస్తారు. నువ్వింకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు ప్రేమ్. ఇక చామంతి చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి సిద్ధమవుతుంది. అటు నిషా మాత్రం చామంతికి నేను బుక్స్ ఇవ్వటం లేదు, అది అంకుల్కి చెప్పదు. ఇక దాని పని అదే. నేను ఎలాగూ నా ఫ్రెండ్కి చదవమని చెప్పాను, అది ఎలాగూ నాకు పేపర్ చూపిస్తుంది. నేను కాలేజీ టాపర్ అయిపోతాను, లాయర్ అయిపోతాను అని చెప్పి ఇక ఒక్క బుక్ కూడా చదవకుండా కళ్ళకంటుంది నిషా. ఇక ఎగ్జామ్స్ రాసే రోజు వస్తుంది. ఇటువైపు చామంతి ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా చామంతి, ప్రేమ్ ఇంట్లో లేరు అని అంటారు హర్షవర్ధన్. అయ్యగారు ఈరోజు మొదటి ఎగ్జామ్, 4 ఎగ్జామ్స్ ఉంటాయి కదా అనగానే, అవునమ్మా చామంతి, కానీ ప్రేమ్కి ఒక అర్జెంటు పని పడింది, ఆ పనిలో తను వెళ్ళాడు అని చెప్పి అంటారు ఇక హర్షవర్ధన్. ఇప్పుడు దీనికి తిక్క కుదిరింది. ఏంటే ప్రేమ్ బాబే కావాలా? ఏ నడిచి వెళ్ళలేవా? వెళ్ళు అనగానే, ఆగురమ్మా, అమ్మ నిషా అని అంటారు. చెప్పండి అంకుల్, ఎగ్జామ్స్కి ఇంకొక పావుగంటుంది, త్వరగా వెళ్ళాలి అనగానే, అయ్యగారు మీ ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్తూ ఉండగా, ఆగమ్మ చామంతి, నిషా నీ కారులో చామంతిని తీసుకువెళ్ళు, ఒకే ఎగ్జామ్ సెంటర్ కదా అనగానే, దీన్ని నేను తీసుకువెళ్ళవేంటి అంకుల్ అని అంటుంది. చూడమ్మా, తను కూడా లాయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయింది, నువ్వు ప్రిపేర్ అయ్యావు, దీనిలో తన విషయంలో నువ్వు ఆలోచించడానికి ఏముంది అని అంటారు. ఈయనకి ఆ చామంతి అంటే నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు నేను అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. ఇది ఎలాగూ నాతో పాటే 4 రోజులు వస్తుంది కాబట్టి ఆ గుణగాడికి ఫోన్ చేసి దీన్ని ఎక్కడికైనా దూరంగా, ఆ ప్రేమ్ ఈ రోజంతా రాడు కాబట్టి తీసుకువెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత దీని శవాన్ని పంపించినా పర్వాలేదు అని చెప్పి, రా చామంతి, నాకు అలాంటిదేమీ లేదులే అని చెప్పి అంటుంది నిషా. ఇక చామంతి నిషా కారులో వెనకాల కూర్చుంటుంది. అబ్బా, పని మనిషిని ఈ యజమానురాలు తీసుకువెళ్ళడం ఇదే మొదటిసారి అనుకుంటా. రా ఈరోజు ఎగ్జామ్ అయిపోయాక నీ సంగతి తేలిపోతుంది అని చెప్పి నిషా మనసులో అనుకుంటుంది. ప్రేమ్ బాబు లేని చామంతి జీవితం బోరింగ్గా అనిపిస్తుంది. ప్రేమ్ బాబు దగ్గరున్నట్టు, ప్రేమ్ బాబు ఇలా రాయమన్నట్టు, అలా ఎగ్జామ్ రాస్తే 10 మార్క్స్ వస్తాయి, ఇలా రాస్తే ఇంకా బాగా గుర్తు ఉంటుంది, అవన్నీ గుర్తు చేసుకుంటుంది. ప్రేమ్ బాబు
మీరు దగ్గర లేకపోయినా నా మనసులోనే ఉన్నారు. అందుకే మీరు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జామ్ బాగా రాయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారని నాకు తెలుసు. త్వరగా మీరు మీ వర్క్ని కంప్లీట్ చేసుకుని వచ్చేయాలి అని చెప్పి ఇక చామంతి ఎగ్జామ్ సెంటర్లోకి అడుగు పెడుతుంది. ఇక గుణ ఎగ్జామ్ రాయడానికి వచ్చి నిషాకి చెప్తాడు, నా పేపర్ నీ పేపర్ రాయాల్సిన వాళ్ళు రాస్తారు. ఆ చామంతి రాగానే నేను వెళ్ళిపోతాను. ఇది మొదటిసారి నేను ఫెయిల్ అవ్వడం కాదు కదా నిషా. దాన్ని తీసుకొని ఎటో వెళ్ళిపోతే దానికి నీకు నాకు ముగ్గురికి పండగే అనగానే సరే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కవర్ చేస్తాలే. అసలు ఏం చదివాను అన్నది కూడా నాకు గుర్తులేదు అని చెప్పి ఇక నిషా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రేమ్ తన బిజినెస్ పనిపై ఇక మచిలీపట్నం అంటే చేనేత వాళ్ళ దగ్గరికి వస్తారు. అక్కడున్న వాళ్ళందరికీ రిచ్గా అలాగే చాలా సౌకర్యంగా ఉన్న చాలా ఆర్డర్స్ ఇవ్వడంతో వాళ్ళందరూ ప్రేమ్ని మెచ్చుకుంటారు. దానికి మాత్రం చామంతి అక్కడున్న చేనేత చీరలు కట్టుకున్నట్టు గుర్తుకొస్తూ, చామ్ ఈరోజు ఎగ్జామ్ నీకు, కానీ నిన్ను చూస్తే నేను వెళ్ళలేను. నేను బిజినెస్లో డెవలప్ అయితే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నాకు తెలుసు. అందుకే నీకు ఫస్ట్ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ చెప్పలేదు, కానీ ఈ 4 ఎగ్జామ్స్కి ఒకేసారి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తాను. అలాగే నీ మెడలో నేను 3 ముళ్ళు కట్టాను, ఆ 3 ముళ్ళు నువ్వు పెట్టుకున్నావు. ఇదంతా నీకు చెప్పే రోజు వచ్చేస్తుంది. అలాగే నా వర్క్ కంప్లీట్ అయింది. ఇక నువ్వు ఎగ్జామ్ నుండి బయటకు వచ్చేలోపు నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పి ప్రేమిక తను అనుకున్న బిజినెస్ పని మీద బయటికి వెళ్ళి తిరిగి కాలేజీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక ప్రేమ్ సర్ప్రైజ్ ఇవ్వాలని కాలేజీ వెనకాల నించుని ఉంటారు. ఇక ఇటువైపు ఎగ్జామ్ సరిగా రాయకుండా నిషా గుణ బయటికి వచ్చి వెనకాల రౌడీలతో చామంతి కోసం ఎదురుచూస్తారు. ఏ గుణ, ఈసారి నువ్వు మాత్రం ఆ చామంతిని వదలకూడదు. అది నా జీవితానికే అడ్డుతెర అయిపోయింది. అలాగే ప్రేమ్ లేడు కాబట్టి, ఈరోజు ఒంటరి కాబట్టి ఖచ్చితంగా దాన్ని నువ్వు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి అంటుంది. అయ్యో నిషా, నీకు ఎంత పగ ఉందో నాకు అంతే పగ ఉంది. ప్రేమ్ గాడు లేడు కదా, ఈరోజు చామంతి ఇక నాదే అవుతుంది. అలాగే నీ ప్రెగ్నెంట్ మ్యాటర్ మాత్రం DNA రిపోర్ట్స్ వచ్చేదాకా చాలా జాగ్రత్తగా ఉండు. మీ నాన్న హోమ్ కాబట్టి ఖచ్చితంగా DNA ప్రేమ్కే పుట్టినట్టు చేసేసే అనగానే, అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు ఇలా బయటపడకు. నువ్వు నేను కలిసి ఎంత పెద్ద నాటకం ఆడుతున్నామో నీకు తెలుసు కదా. అసలు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే కదరా. ఇప్పుడు ఆ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. ఆ చామంతిని అర్జెంటుగా తీసుకువెళ్ళు. నేను ఎగ్జామ్ బాగా రాసినట్టు మా అంకుల్కి బిల్డప్ ఇస్తాను. ఇక చామంతి కోసం నన్ను అడిగితే నేను చెప్తాను. తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళను, వచ్చేటప్పుడు ఆవిడ గారు ఏం చేస్తుందో నాకు తెలుసా అంకుల్ అంటాను. ఇక నువ్వు దాని పని పట్టి అప్పుడు అది బయటికి వచ్చినా ఎగ్జామ్ రాయదు. అలాగే ప్రేమ్ దానికి దూరం అయిపోతాడు. నువ్వు చామంతి పెళ్లి చేసుకుంటారో ఊరేగుతారో నాకు తెలీదు అని అంటుంది. ఇదంతా విన్నా ప్రేమ్ ఒక్కసారిగా గుండె పగులుతుంది. వసే నిషా, ఒరే గుణ, ఇంతకి దారి తీస్తారా? నా చామ్ని కిడ్నాప్ చేస్తావరా? వసే, ఇన్ని రోజులు ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉండేది. మీకు ఆ దేవుడు బాగానే శిక్ష వేశాడు. నువ్వు ఏదో చెయ్యాలనుకుంటే ఆ గుణగాడే నీ ప్రెగ్నెంట్కి కారణమని అర్థమైంది. ఓ గుణ, నువ్వు సిగ్గు లేకుండా తప్పు చేసి ఆ తప్పుని నా మీద వేసేసి చామ్ని తీసుకువెళ్తారా? ఇప్పుడు చెప్తాగా అని చెప్పి ఇక వెనక నుండి చామ్ ఉన్న క్లాస్ రూమ్కి వస్తారు. చామ్ పక్కకి తిరిగి ఎగ్జామ్ అయిపోగానే చూసేసరికి ప్రేమ్ కనిపిస్తాడు. వెనక నుండి రమ్మని చెప్తాడు ప్రేమ్. ఇక చామంతి ముందు నుండి వస్తుంది. అటువైపు గుణాబాలు వెనక ఉండడంతో చామంతి కావాలనే వస్తుందని ప్రేమ్కి తెలుసు. బాబు మీరేంటి అనగానే ఇక చామంతి రాగానే కార్ డోర్ ఓపెన్ చేస్తారు ప్రేమ్. చామంతి ప్రేమగా చూస్తుంది. బాబు మీరు లేకపోతే నాకు బయటికి రావాలంటేనే అదేలా ఉంది, కానీ మీరు ఉన్నట్టే ఎగ్జామ్ బాగా రాశాను అనగానే, నాకు తెలుసు చామ్, నేను పక్కన లేకపోతే నన్ను గుర్తు చేసుకుంటావు. నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావని నాకు తెలుసు, కూర్చో అని చెప్పి ఇక నిషా గుణ రౌడీల వైపు చూస్తూ అక్కడి నుండి చామ్ని తీసుకుని వస్తూ ఉంటారు. చామ్, ఇక మనకి ఎలాంటి అడ్డు లేదు. ఆ నిషా గుణ ఇద్దరు తప్పు చేసి ఆ తప్పుని నా మీద నెట్టేయాలనుకుంటున్నారు. ఇక నువ్వు నా భార్యవయ్యే అవకాశం ఎటువంటి వాళ్ళు అడ్డుపడకుండా ఆ దైవం నిర్ణయం జరిగిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.